వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కొన్ని గాయాలు పైకి అంతగా కనిపించవు, కానీ చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడుతుంటాయి. కొన్నిసార్లు కొన్ని నెలల నుంచి సంవత్సరాల దాకా ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వాటిలో లెగమెంట్ టేర్స్ ఒకటి. మోకీల దగ్గర లెగమెంట్ టేర్ అంటే ఏంటి, ఏసీఎల్ టేర్ అయితే ఏ లక్షణాలతో గుర్తిస్తుంటారు, వెంటనే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత కొంతకాలానికైతే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంటాయి, ఆర్థ్రోస్కోపీ ఎప్పుడు అవసరం, ఆర్థ్రోస్కోపీ తర్వాత ఫిజియోథెరపీ లాంటి వాటి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీకర హాస్పిటల్స్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అరుణ్ రెడ్డి ఒంటెల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. లెగమెంట్ టేర్ అంటే ఏంటండి అసలు? అంటే చాలా మందికి అది అర్థం కాదు. ఒకసారి అది ఎలా ఉంటుంది, ఆ టేర్ ఎందుకు అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మనం లెగమెంట్ టేర్ గురించి ప్రాపర్గా తెలుసుకునే ముందు అసలు లెగమెంట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ వీ హ్యావ్ టు నో అండి. అయితే లిగమెంట్ అంటే రెండు ఎముకల మధ్యలో కనెక్ట్ చేసే ఒక సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్ని మనం లిగమెంట్ అంటూ ఉంటాం. అయితే ఎముకలకు మధ్యలో అంటే ఎనీ జాయింట్ లైక్ మోకాలు తీసుకోండి, భుజం తీసుకోండి, యాంకిల్ తీసుకోండి, ఈ రెండు ఎముకలు అంటే పై ఎముక కానివ్వండి కింద ఎముకకు మధ్యలో ఒక సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్స్ ఉంటాయి. దీన్ని మనం లిగమెంట్ అంటూ ఉంటాం. ఈ లిగమెంట్స్ ఏంటంటే మనకు మోకాలకి కానివ్వండి ఇంకో ఇతర జాయింట్స్ కూడా పట్టునిస్తూ ఉంటాయి. ఆ పట్టునిస్తా కూడా మనకు జాయింట్కి స్టెబిలిటీతో పాటు మూమెంట్ అనేది ఈజీగా పాసిబిలిటీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అయితే మోకాలకు వచ్చేసరికి మోకాలు వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ జాయింట్స్ శరీరంలో. మనకు స్పోర్ట్స్ ఆడాలన్నా, ఉరకాలన్నా, దునకాలన్నా, మెట్లెక్కి దిగాలన్నా మనకు మోకాల మీద స్ట్రెస్సెస్ అని చాలా ఎక్కువగా ఉంటాయి. అదొకటి. మోకాలు అనేది క్వైట్ ఎక్స్పోజ్డ్ జాయింట్. అంటే మనకు కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడాలన్నా ఎప్పుడైనా కూడా ఈ మోకాల్ ఇంజరీస్ అనేవి జరగడం సర్వసాధారణం. దీంట్లో మనకు పట్టునివ్వడానికి లిగమెంట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఈ లిగమెంట్ ఇంజరీస్ అనేవి జరగడం క్వైట్ కామన్. అంటే మోకాల్లో రావడం చాలా కామన్. ఒక కాల్ చూద్దామండి. లక్ష్మీనారాయణ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడారు. వింటున్నారండి, మీకు క్వశ్చన్ అడగండి. చెప్పండి సార్. ఇప్పుడు నాకు ఒక 6-7 years నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి. నాకు ప్రస్తుతం 70 ఏళ్ళు. నేను డయాబెటిక్ పేషెంట్ ఫర్ ద లాస్ట్ 20 years. ఒకసారి అంటే ఏమన్నారంటే నాకు ఆపరేషన్ చేయాలన్నారు. ఎవరు అందుబాటులో లేక చేయించుకోలేదు. అప్పుడు ఇంజక్షన్ ఇచ్చారండి 25,000 ఏదో. ఒక 5-6 నెలలు నొప్పి లేకుంటున్నది. ఇప్పుడు బాగా నొప్పి ఉంటే ఎప్పుడన్నా పెయిన్ కిల్లర్ అట్లా వేసుకుంటాను. మోకాళ్ళు అరిగిపోయిందని చెప్పారండి. ఓకే సార్. అయితే మనకు దీంట్లో మోకాలు అరిగిపోయిన తర్వాత మీకు ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ సార్. అది అయితే మీకు ఏదైనా ఎక్స్రే అట్లా ఏమైనా చేస్తున్నారా సార్ ముందు? చేశారు, ఎక్స్రే చేశారు. కొద్దిగా సందు ఉంది, చెయ్యాలి, చేస్తే బాగానే ఉంటుందని. ఇప్పుడు కాదు సార్, 6-7 years బ్యాక్ అన్నారు సార్. అప్పుడు ఎవరు ఇంట్లో లేకుంటుంది. అయితే ఒకసారి కుదిరితే ఒకసారి మీ దగ్గరలో ఆర్థోపెడిషియన్ కానివ్వండి, లేకపోతే కుదిరితే ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఒక్కసారి ఎక్స్రేస్ కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత మీకు ఫిజియోథెరపీ మెడిసిన్స్ తోటి సరిపోతుందా లేదంటే ఏదైనా సర్జరీ అట్లా ఏదైనా అవసరం పడుతుందా అనేది మనం క్లారిటీ తీసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది సార్. జ్యోతి గారు కాల్ చేద్దామండి. జ్యోతి గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. సార్తో మాట్లాడాలి. చెప్పండి మేడం. కర్నూలు నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి మేడం. నమస్తే సార్. నాకు ఒక 3 years బ్యాక్ నేను స్కూటీ మీద వెళ్ళి కింద పడ్డాను సార్. ఓకే మేడం. అది నాకు లిగ్మెంట్ టేర్ అయింది, సర్జరీ చేయాలని చెప్పారు సార్. ఓకే. చేశారు. నాకు ఇప్పుడు 2 months అవుతుంది చేసి. ఓకే. డాక్టర్స్ వచ్చేసి ఏమి పట్టుకోకుండా నడవాలి మీరు అని చెప్పారు సార్. ఓకే. కానీ నాకు చాలా పెయిన్ ఉంటుంది సార్. కాలు కింద పెడితే అసలు నిలబడలేకపోతున్నాను. పెయిన్ ఎక్కువ వస్తుంది. నేను పెయిన్ కిల్లర్స్ వాడటం లేదు సార్. ఓకే. అంటే ఏం సర్జరీ చేస్తున్నారు మేడం? మళ్ళీ ఏమన్నా అయిందా లోపల అని నాకు ఒక చిన్న అనుమానం సార్. అంటే యూజువల్గా సర్జరీ అయిన తర్వాత కొంచెం రెసిడ్యువల్ పెయిన్ అది ఉండొచ్చు మేడం. సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అదంతా చేస్తున్నారా మేడం ఇప్పుడు? నేనే చేస్తున్నా సార్. నాకు కొన్ని చెప్పారు వాళ్ళు, ఫిజియోథెరపీ వాళ్ళు వచ్చి. ఓకే. ఓకే. నేను చేసుకుంటున్నా డైలీ ఒక 3 times చేస్తున్నా సార్. ఓకే. అది ఫిజియోథెరపీ చేయండి మేడం. ఐస్ తోటి కొంచెం కాపడాలు ఇది చేసుకోండి. అది సివియర్గా ఉండింది అనుకుంటే కనుక మాత్రం ఒకసారి ఆపరేట్ చేసిన సర్జన్ కానీ ఇంకేదైనా ఆర్థోపెడిక్ సర్జన్ కానీ కన్సల్ట్ అవుతే బెటర్ మేడం. అది మోకాళ్ళకి సంబంధించి లిగమెంట్స్లో ఏసీఎల్ అని అంటుంటారండి. ఒకసారి ఏసీఎల్ అంటే ఏంటి అనేది చూపిస్తారా మీరు, డెమాన్స్ట్రేట్ చేస్తారు? అయితే మనం ఫస్ట్ ఏసీఎల్ చూసే ముందు ఒకసారి జాయింట్ బేసిక్ అనాటమీ అంటాం ఇది. అయితే మనకి తొడ ఎముక, ఇది కాలి ఎముక తీసుకున్నట్టు అవుతే ఇది ముందట నీ క్యాప్, పటెల్లా బోన్ అంటాము, ఇది మోకాలు చిప్ప.
అయితే ఈ రెండు ఎముకలకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా రెండు ఎముకలకు మధ్యలో ఏదైతే కనెక్టింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయో దీన్ని మనం లిగమెంట్ అంటూ ఉంటాం. అయితే 4 ఇంపార్టెంట్ లిగమెంట్స్ ఉంటాయి. అయితే లోపల భాగంలో ఒకటి, బయట భాగంలో ఒకటి, అట్లనే కీలు మధ్యలో 2 ఉంటాయి. ముందు ఒకటి, వెనకాల భాగంలో ఒకటి. దీన్ని మనం ముందు భాగంలో ఉండేదాన్ని మనం ఏసీఎల్ లిగమెంట్ అంటూ ఉంటాం. అయితే ఇది మనకు ఏసీఎల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మన జాయింట్ మనం పరిగెత్తాలన్నా ఏదైనా డిమాండింగ్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఆడాలన్నా కానివ్వండి, మెట్లు ఎక్కడ దిగడం ఇటువంటి అన్నీ చేయాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఏసీఎల్ లిగమెంట్ అనేది 2 ఎముకలు ఒకదాని మీద ఒకటి ముందుకు వెనుక కదలకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది. మనకు ఏదన్నా ఇంజరీ జరిగినప్పుడు అంటే మోస్ట్ కామన్ ఇంజరీ వచ్చేసి స్పోర్ట్స్ అంటే కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడినప్పుడు మన క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఇటువంటి స్పోర్ట్స్ ఆడినప్పుడు ఏమవుతుంది అంటే మనకు పాదం అనేది కింద భూమి మీద ఫిక్స్ అయ్యి ఉండి మనకు శరీరం ఒక్కసారిగా రొటేషనల్ ఇంజరీ అంటే ఈ జాయింట్ని పివట్ చేసుకొని ఒక ఈ బోన్ కనుక తిరిగినట్టు అయితే ఈ ముందు పక్క ఉన్న ఏసీఎల్ లిగమెంట్ అనేది ఇంజరీ జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇది ఏసీఎల్ లిగమెంట్ అనేది మన శరీరంలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ ఇంజర్డ్ లిగమెంట్స్, ఎట్ ద సేమ్ టైమ్ ఈజీలీ క్యూరబుల్ ఆల్సో. కాల్ చేద్దామండి. హలో హలో మేడం నమస్తే అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారితో. నమస్తే సార్, చెప్పండి సార్. అదే నాకు 48 years అండి. ఓకే సార్. 4 years బ్యాక్ ఎడమ మోకాలు వాస్తే టాబ్లెట్స్ తగ్గింది. ఓకే సార్. మళ్ళీ 2-3 months బ్యాక్ మళ్ళీ కాల్ పెట్టలేకపోతే నీరు పట్టిందని నీరు తీసేసారండి డాక్టర్ దగ్గరికి వెళ్తే. ఓకే సార్. తీసి మందులు వాడితే తగ్గిందండి. ఓకే. అది మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్నా? అంటే నీరు చేరడానికి చాలా రిపోర్ట్ లో సిఆర్పి పాజిటివ్ అని వచ్చిందండి, రియాక్టివ్ పాజిటివ్ అని వచ్చింది. అదే అండి, సిఆర్పి పాజిటివ్ అంటున్నారా? సిఆర్పి పాజిటివ్ అనేది చాలా మల్టిపుల్ కాజెస్లో సిఆర్పి అనేది రేజ్డ్ ఉండొచ్చండి. అదంటే మోకాలకే సంబంధించిందా లేకపోతే శరీరంలో ఇంకేదైనా ఇబ్బంది ఉందా అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు నీరు తీసినప్పుడు దాన్ని ఏమైనా పరీక్షలకు అట్లా ఏమైనా పంపించున్నారా? టెస్టులు చేశారు, టెస్టులు చేసి అదే అండి, ఒకసారి కుదిరితే ఒకసారి హాస్పిటల్కి ఏమైనా రాగలిగితే ఒకసారి పరీక్షలను ఎగ్జామిన్ చేసి మనకు ఏదన్నా వాతం ఉన్నదా లేకపోతే ఇన్ఫెక్షన్ ఉన్నదా లేకపోతే ఓన్లీ ఇంజరీ వల్ల వచ్చిందా అనేది మనకు ఒకసారి నిర్ధారించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కసారి దాన్ని ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత దానికి ఏదైనా ట్రీట్మెంట్ అనేది చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ కాల్ అండి. హలో చెప్పండి మేడం. నమస్తే, మీ క్వశ్చన్ అడగండి. ఈ కుడికాలు ఒక 10 years బ్యాక్ నీరు తీశారు డాక్టర్ గారు, ఎంకల్ డాక్టర్ గారు. ఓకే అండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను ఐటీసీలో డ్యూటీ చేస్తా, షూ వేసుకుంటా మేడం. ఓకే సార్, చెప్పండి సార్. అయితే ఇప్పుడు ఏమైతుందంటే ఇది కంప్లీట్ ఈ కుడి కాలు ఈ గజ్జలలో మంటలు లెక్క వచ్చి బాగా పెయిన్ వస్తుంది మేడం. ఓకే సార్, ఇక్కడ మోకాళ్ళు అంటున్నారా సార్, గజ్జల్లో అంటున్నారా? మోకాల్లో అంతకుముందు సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఇది నీరు తీశారు, ఇప్పుడు గజ్జల్లో పెయిన్ వచ్చి బాగా మంట వస్తుంది సార్. ఇప్పుడు కారం తిల్లట్టు మంట వస్తూ ఉంది ఒక 1 year నుంచి. ఓకే సార్, ఇప్పుడు అదేనా సార్ మీకు గజ్జల్లో మంట వస్తూ ఉంది, అదేనా ప్రాబ్లమ్? అదే సార్, ఏం లేదు, వాపు ఇట్లా ఏం లేదు సార్ మళ్ళీ. ఓకే ఓకే, అంటే ఇంజరీస్ దెబ్బలు తగలడం అట్లా ఏం లేవు గజ్జల దగ్గర? అలాంటి దెబ్బలు ఏం లేదు సార్. ఓకే, ఏమన్నా ఎక్స్రేస్ అట్లా ఏమన్నా చూపించుకున్నారా సార్ ఎవరికైనా ఆర్థోపెడిక్ సర్జన్కి? ఆ ఆర్థోపెడ్ కు ఇప్పుడు సిటీ స్కాన్ చేయించారు సార్ హైదరాబాద్ లో, మామూలు ఈఎస్ఐ తరపు నుంచి. అప్పుడు అందులో ఏమైందంటే లైట్ కొంచెం వెనక ఈ ముడుపులు వచ్చినాయి, ఏం కాదన్నారు డాక్టర్ గారు. ఓకే సార్, ఒక్కసారి కుదిరితే ఒకసారి సిటీ ఫిలిమ్స్తో పాటు ఒకసారి కుదిరితే హాస్పిటల్కి రాగలుగుతారండి సార్. ఒక్కసారి క్లినికల్గా కూడా అంటే మీ మీద ఎలా ఉన్నారు అనేది ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం సిటీ కూడా చూసి దానికి ట్రీట్మెంట్ ఎట్లా ఏంటనేది డిస్కస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. మీరు ఇప్పుడు చెప్పారు మోకాల దగ్గర అంటే ఏసీఎల్ అనే లిగమెంట్ ఎక్కువగా టేర్స్కి గురవుతుంది అండ్ ఇది కామన్ అండ్ క్యూరబుల్ అన్నారు. అంటే ఒకవేళ ఈ లిగమెంట్ టేర్ అయితే ఎలాంటి సిమ్టమ్స్తో గుర్తించగలరు? జనరల్గా యూజువల్గా ఎలాంటప్పుడు ఎక్కువగా ఈ టైర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి? ఇది యూజువల్గా సర్వసాధారణంగా జరిగేది ఒకటి స్పోర్ట్స్ వల్ల జరగవచ్చు, అంటే కాంటాక్ట్ స్పోర్ట్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా మీరు శరీరం కనుక అక్కడే ఉండి మన శరీరం దాని మీద పివట్ అయినట్టు ఇంజరీ జరిగితే ఐదర్ అది మనకు స్పోర్ట్స్లో కానీ జరగవచ్చు లేకపోతే యాక్సిడెంట్స్లో కానీ జరగవచ్చు. అయితే ఇమ్మీడియట్గా వెంటనే మనం పడ్డ వెంటనే ఏం జరుగుతుంది అంటే మనకు మోకాల్లో వాపు రావడం, సివియర్గా పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ వెంటనే నడిచే ప్రయత్నం కనుక చేసినట్టు అయితే మనకు మోకాలు పట్టు వదిలిన ఫీలింగ్లో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకు నిల్చొని నడవాలి అనుకున్నప్పుడు మళ్ళీ కింద పడతామేమో అనే ఫీలింగ్లో ఉంటారు.
అయితే దీంతో పాటు అసోసియేటెడ్ ఇంజరీస్ అంటే ఏసీఎల్తో పాటు లోపల ఈ గుజ్జు పదార్థం అనేది ఉంటుంది రెండు ఎముకల మధ్యలో, దీన్ని మెనిస్కస్ అంటాం. ఈ మెనిస్కస్ ఏంటంటే మనకు షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఏసీఎల్తో పాటు అసోసియేటెడ్ ఈ మెనిస్కస్ ఇంజరీస్ కనుక ఉన్నట్టు అయితే కనుక ఒకటి లాకింగ్ అనేది, అంటే మోకాలు ఒకే పొజిషన్లో లాక్ అవ్వడం, మధ్య మధ్యలో కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆ లాకింగ్ అనేది పోయి మళ్ళీ కొంచెం నడవడం లాంటిది ఈజీగా నార్మల్గా చూస్తూ ఉంటాం. ఓకే అట్లా. ఓకే, ఈ ఏసీఎల్ కనుక ఈ లిగమెంట్ టేర్ని కనుక అంటే అవగాహన లేక అలా వదిలేశారనుకోండి, మేనేజ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు? అయితే ఏసీఎల్ లిగమెంట్ లేనప్పుడు కనుక మనకు సర్వసాధారణంగా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఏసీఎల్ లేనప్పుడు మనకు ఆ ఇన్స్టెబిలిటీ అంటే పట్టు వదులుతున్న ఫీలింగ్ అనేది నార్మల్గా చూస్తూ ఉంటాం. అయితే ఈ పట్టు వదిలినప్పుడల్లా కూడా మనకు ఆ ఫ్రిక్షన్ అంటే రెండు ఎముకల మధ్యలో అబ్నార్మల్ మొబిలిటీ వల్ల ఓవర్ టైంలో చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఫస్ట్ సర్వసాధారణంగా డ్యామేజ్ అయ్యేది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఇది మెనిస్కస్ అంటాం. ఈ గుజ్జు పదార్థం ఏదైతే ఉందో రెండు ఎముక మధ్యలో షాక్ అబ్జర్వర్ ఏదైతే ఉందో ఫస్ట్ అది ఆ మెనిస్కస్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంకా కూడా కొన్ని రోజుల తర్వాత ఇంకా అట్లానే కంటిన్యూస్గా వదిలేసినట్టు అవుతే దాని తర్వాత కార్టిలేజ్ డ్యామేజ్ జరగడం, అంటే ఓవర్ స్టేజ్ అంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ టైంలో మనకు ఆర్థరైటిస్ అనేది సెట్ ఇన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనకు ఒకవేళ యంగ్ ఏజ్లో కనుక మనకి ఏసీఎల్ని నెగ్లెక్ట్ చేసినట్టు అవుతే మనకు ఓల్డ్ ఏజ్లో అంటే ఆఫ్టర్ 50 ఆఫ్టర్ 60స్లో రావాల్సిన జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏసీఎల్ డెఫిషియెంట్ నీస్లో కొంచెం ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఏసీఎల్ లిగమెంట్కి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్. ఒక్కోసారి కంప్లీట్గా బెడ్ రెస్ట్ అనేది సజెస్ట్ చేస్తుంటారు, అట్లా రెస్ట్తో సెట్ అయిపోయే అవకాశం ఉంటుందంటారా? అయితే మనకు ఏసీఎల్ టియర్ ఉన్న ప్రతి ఒక్కరికి 100% సర్జరీయా అంటే అలా అంత అవసరం ఉండకపోవచ్చు. అంటే దీంట్లో కపుల్ ఆఫ్ థింగ్స్ మనం దీంట్లో పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఒక పేషెంట్ యొక్క ఏజ్, ఒక యంగ్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, అంటే యూజువల్లీ యంగ్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ యాక్టివ్, స్పోర్ట్స్లో కానివ్వండి వాళ్ళ డే టు డే లైఫ్లో కానివ్వండి కొంచెం యాక్టివ్గా ఉంటారు. కాబట్టి యంగ్ పీపుల్కి యూజువల్గా సర్జరీస్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైమ్ ఓల్డర్ ఏజ్ పీపుల్లో ఇఫ్ దే ఆర్ యాక్టివ్ అంటే ఫ్యూ పీపుల్ ఆఫ్టర్ 50 కూడా రిక్రియేషనల్గా కానివ్వండి స్పోర్ట్స్ ఆడడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా మనం సర్జరీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఒకటి ఇంకా సెకండ్ థింగ్ ఈజ్ మనకు ఆ ఇన్స్టెబిలిటీ అంటే ఆ పట్టు వదులుతున్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది కొందరికి. అంటే ఎవ్రీ మైల్డ్లీ డిమాండింగ్ యాక్టివిటీ చేసినా కూడా పట్టు వదులుతున్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా మనం సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఈ లెగమెంట్ టైర్స్కి లేకపోతే గాయాలకి ఆర్థ్రోస్కోపీ అనేది అంటే సింపుల్ ప్రొసీజర్, అది మీరు డే కేర్ లాగా చేస్తుంటారు కదా, అంటే తర్వాత వాళ్ళది ఎలా ఉంటుంది అంటే కేర్ కానీ రికవరీ ఎలా ఉంటుంది అంటే? యూజువల్గా ఆర్థ్రోస్కోపీ అంటే మన పొట్టలో కదా ల్యాప్రోస్కోపీ అంటాం కదా, అట్లా ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్ లోపలికి కెమెరా ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి కీహోల్ సర్జరీలో చేసే టెక్నిక్ని మనం ఆర్థ్రోస్కోపీ అంటాం. దీంట్లో ఏంటంటే మనకు మోకాలు చుట్టూ కూడాను చిన్న చిన్న హోల్స్ చేసి ఆ కెమెరా ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పాస్ చేసి దాన్ని ఏదైతే లిగమెంట్ కానివ్వండి ఏదైనా జాయింట్ పెథాలజీ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేస్తాం, దాన్ని మనం ఆర్థ్రోస్కోపీ అంటాం. అయితే ఈ ఆర్థ్రోస్కోపీ వల్ల మనకు ఫ్యూ అడ్వాంటేజెస్. ఒకటి ఏంటంటే మనకు మినిమల్లీ ఇన్వేజివ్, అంటే మనం పెద్దగా కట్ చేసేది ఉండదు, పెద్ద ఓపెన్ చేసేది ఉండదు. కాబట్టి మనకు బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ ఆర్థ్రోస్కోపీలో. దాంతోపాటు బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుంది అంటే మార్బిడిటీ అంటే సర్జరీ తర్వాత వచ్చే ఇబ్బందులు, స్టిఫ్నెస్ కానివ్వండి లేకపోతే ఇన్ఫెక్షన్ కాంప్లికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్థ్రోస్కోపీలో చాలా తక్కువగా ఉంటాయి. అందుకని ఇప్పుడు లేటెస్ట్ లిగమెంట్ ఇంజరీస్ అన్నీ కూడా అంటే ఇంట్రాఆర్టికులర్ పెథాలజీస్ అన్నీ కూడా ఈ ఆర్థ్రోస్కోపీ టెక్నిక్లో చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. అంటే చాలా వరకు చాలా సర్జరీస్ వరకు కూడా డే కేర్ ప్రొసీజర్లోనే చేస్తున్నాం ఇప్పుడు. లైక్ ఇప్పుడు మెనిస్కస్ ఇంజరీస్ కానీ ఇటువంటివన్నీ కూడా డే కేర్ అంటే మార్నింగ్ అడ్మిట్ అవుతే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. లేదు ఏసీఎల్ సర్జరీస్ అన్నీ కూడా అట్లీస్ట్ ఒక 24 hours to 48 hours ఇన్ పేషెంట్గా స్టే ఉండాల్సి ఉంటుంది మనకి. చిన్న వయసు వాళ్ళలో లెగమెంట్ టైర్స్ అయితే వాటంతట అవే సెట్ అవ్వడం, వయసు పైబడే కొద్దీ కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం, వాళ్ళకి ఆర్థ్రోస్కోపీ ఎక్కువ అవసరం అవడం, ఇలా ఏమన్నా ఉంటుందంటారు? అంటే యంగ్ పేషెంట్స్లో ఎట్లయినా కొంచెం హీలింగ్ పొటెన్షియల్ అది బెటర్గా ఉంటుంది. కాబట్టి మనకి ఇవన్నీ కూడా ఈ లెగమెంట్ సర్జరీస్ అన్నీ కూడా మనం యంగర్ పేషెంట్ గ్రూప్లోనే మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. అంటే ఓల్డర్ ఏజ్ గ్రూప్లో మనం ఈ ఏసీఎల్ సర్జరీస్ కానివ్వండి లెగమెంట్ సర్జరీస్ కానివ్వండి ఇటువంటి అన్నీ కూడా వాళ్ళ పేషెంట్ డిమాండ్ని బట్టి అంటే ఇఫ్ దే ఆర్ కొందరు
బాగా యాక్టివ్గా ఉండడం, లేకపోతే రిక్రియేషనల్గా స్పోర్ట్స్ ఆడడం, లేకపోతే లాంగ్ వాక్స్కి వెళ్ళడం, ట్రెక్కింగ్కి వెళ్ళడం, ఇటువంటివన్నీ చేసే వాళ్ళకి మాత్రం ఓల్డర్ ఏజ్ గ్రూప్ అంటే ఆఫ్టర్ 50స్లో ఈ లిగమెంట్ సర్జరీస్ అన్ని అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం యంగర్ ఏజ్ గ్రూప్స్లో యూజువల్గా దే ఆర్ ఆల్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి అంటే లాంగ్ టర్మ్లో వచ్చే ఇబ్బందులను అవాయిడ్ చేసుకోవడానికి సర్జరీ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అంటే ఈ లిగమెంట్ టేర్స్ ఆర్థ్రోస్కోపీ తర్వాత వాళ్ళు నార్మల్గా ఎలాంటి యాక్టివిటీ అయినా కంటిన్యూ చేయొచ్చు. అంటే ఈ సర్జరీ తర్వాత మనకు యూజువల్గా ఒక ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఉంటుందండి. యూజువల్గా ఒక 6 to 9 months వరకు కూడా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 6 to 9 months ఫిజియోథెరపీ చేసిన తర్వాత మళ్ళీ దగ్గర ముందు ఎలా ఉన్నారో అదే లెవెల్ ఆఫ్ యాక్టివిటీకి అంటే బీట్ స్పోర్ట్స్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, రిక్రియేషనల్ యాక్టివిటీస్, డ్యాన్సింగ్ కానివ్వండి, వగేరా అన్ని యాక్టివిటీస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. లిగమెంట్ టేర్స్కి ఒకవేళ ఆర్థ్రోస్కోపీ లాంటివి చేయించుకోలేదనుకోండి, వాళ్ళు కొంతకాలం అలా ఇబ్బంది పడుతూ ఉంటారు, తర్వాత సెట్ అవుతారులే అనుకుంటూ ఉంటారు, అయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే మనకు ఈ ఏసిఎల్ ఇంజరీ తర్వాత మనం ట్రీట్మెంట్ కనుక తీసుకోకుండా ఉన్నట్టు అవుతే కనుక ఓవర్ టైంలో అంటే అది దాని పేస్ పక్కకు పెడితే ఓవర్ టైంలో కొంచెం జాయింట్ డీజనరేషన్ అనేది జరగడం ఇన్అడ్వర్టెంట్గా జరుగుతూ ఉంటుంది. మనం ఇంతకుముందు చూసినట్టుగా ఈ ఏసిఎల్ కానీ లిగమెంట్ డెఫిషియంట్ నీస్లో కొంచెం అబ్నార్మల్ మొబిలిటీ అంటే ఈ పట్టు తప్పడం కానివ్వండి, అబ్నార్మల్ మొబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి ఓవర్ టైంలో మనకి జాయింట్ ఆర్థరైటిస్ కానివ్వండి, జాయింట్ డ్యామేజ్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంటే శరీరంలో ఎముకలు ఉన్న దగ్గరంతా లిగమెంట్స్ ఉంటూనే ఉంటాయి సపోర్టింగ్గా. అంటే ఎప్పుడు మోకీల దగ్గరే ఎక్కువగా ఎందుకు జరుగుతాయి, ఇంకా వేరే శరీర భాగాల్లో ఎక్కువగా ఏవేవి జరగడం మీరు గమనిస్తూ ఉంటారు? యూజువల్లీ మనకు ఈ మోకాలు అనేది క్వైట్ ఎక్స్పోజ్డ్ జాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనకు ఏరియా స్పోర్ట్స్ ఆడినా కానివ్వండి, లేకపోతే యాక్సిడెంట్స్ జరిగినా మనకు మోకాలు ఎక్స్పోజ్డ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోకాలు ఇంజరీస్ జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇటువంటి లిగమెంట్ ఇంజరీస్ మనకు వేరే కీళ్ళలో వస్తే యాంకిల్లో జరగచ్చు, భుజాల్లో జరగచ్చు. మనకు భుజంలో జరిగినట్టు అయితే కనుక రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్స్ కానివ్వండి, లేకపోతే మనకు రొటేటర్ కఫ్ ఇంజరీస్ అంటాం, అంటే భుజంలో ఉండే కండరాలు చిరిగిపోవడం కానివ్వండి, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటుండొచ్చు. అట్ ద సేమ్ టైం అలాగే యాంకిల్లో కూడా యాంకిల్ ఇన్స్టెబిలిటీస్ కానివ్వండి, రికరెంట్ యాంకిల్ పెయిన్ రావడం కానివ్వండి, స్వెల్లింగ్స్ రావడం కానివ్వండి, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి వేరే యాంకిల్స్లో. అంటే వేరే శరీర భాగాల్లో కూడా అన్నీ కూడా ఆర్థ్రోస్కోపీ పద్ధతిలోనే చేస్తుంటారా లిగమెంట్ టైర్స్? ఇప్పుడు దగ్గర అన్ని మోస్ట్ ఆఫ్ ద జాయింట్స్లో కూడా ఆర్థ్రోస్కోపిక్ టెక్నిక్స్లోనే మనం ఈ లిగమెంట్ రిపేర్స్ కానివ్వండి, రీకన్స్ట్రక్షన్స్ కానీ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కామన్గా చేసే జాయింట్స్ వరకు మాత్రం షోల్డర్, యాంకిల్, హిప్, ఇంకా రిస్ట్లో కూడా ఇప్పుడు కొత్త లేటెస్ట్ టెక్నిక్స్లో రిస్ట్ జాయింట్స్లో కూడా మనం ఆర్థ్రోస్కోపీ టెక్నిక్స్లో లిగమెంట్ రిపేర్స్ అవి చేస్తూ ఉన్నాం. కృష్ణమోహన్ గారు కాల్. కృష్ణమోహన్ గారు హలో, నమస్తే, చెప్పండి. అది లిగ్మెంట్ కట్ అయిందండి 3 months బిఫోర్. ఓకే సార్. నేను నడవగలుగుతున్నాను. ఓకే సార్. ఇబ్బంది ఏమి ఉండదా అంటే స్లిప్ ఏమి ఉండలేదు. ఓకే సార్. మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్ మీది? అది 45 అండి. 45 అంటే యాక్టివ్గా ఉంటారా సార్? యాక్టివ్గా ఉండదండి, కొంచెం స్లోగా నడుస్తూ ఉంటాను. ఓకే. అంటే యూజువల్గా ఆఫ్టర్ 45 కూడా అండి మీరు రీజనబుల్గా యాక్టివ్గా ఉంటాను అనుకుంటే సర్జరీకి వెళ్ళడమే మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే ఇంకా మీరు ఇంకొక 15 years అన్నా కూడా అప్ టు 60 వరకు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి సర్జరీ అనేది అడ్వైజబుల్ అండి మీకు. ఆర్థ్రోస్కోపీ తర్వాత ఫిజియోథెరపీ అనేది 6 to 9 months అన్నారు కదండి, తర్వాత ఫాలోఅప్ కేర్ ఎలా ఉంటుంది? యూజువల్గా మనకు ఏసిఎల్ లిగమెంట్కి ఇప్పుడు ఉన్న మనకు ఈ జాయింట్ స్టెబిలిటీతో పాటు కొంచెం అడిషనల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. అంటే ప్రాప్రియోసెప్షన్ అంటాం, అంటే జాయింట్ పొజిషన్ సెన్స్ని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది యాక్చువల్లీ శరీరానికి. అయితే ఈ లిగమెంట్ మన కొత్త లిగమెంట్ వేసినప్పుడు మన శరీరానికి ఇదన్నీ అంటే నేటివ్ ఏసిఎల్కి ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా మనం ట్రైన్ చేస్తూ ఉండాలి. దీని కారణంగానే మనం ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి మనం ప్రోటోకాల్లో పెడతా ఉంటాము. యూజువల్గా ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి డిపెండ్స్ ఆన్ హౌ వెల్ వి డూ 6 months నుండి 9 months వరకు పడుతూ ఉంటుంది. ఆఫ్టర్ 6 to 9 months అంటే తర్వాత మనకు స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాం ఆఫ్టర్ 6 months. అది అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఫిజియో అంటే కాంటాక్ట్ స్పోర్ట్స్లో కు సంబంధించిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అవి చేపిస్తూ ఉంటాము. ఆఫ్టర్ 9 months యూజువల్గా మనకు
ముందు అంటే ప్రీ ఇంజరీ ఏ లెవెల్లో మనం అయితే యాక్టివిటీస్ చేస్తూ ఉన్నామో ఆ తర్వాత కూడా అదే లెవెల్ యాక్టివిటీకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాల్ చేద్దామండి. హలో చెప్పండి సార్. శిరీష గారు నమస్తే, చెప్పండి. హలో నమస్తే మేడం. చెప్పండి. హలో చెప్పండి హలో మేడం. నమస్కారం సార్. చెప్పండి మేడం. సార్ నా పేరు ఏజ్ 22 సార్. 3 years బ్యాక్ లాంగ్ జంప్ చేస్తుంటే కింద పడ్డా. ఓకే మేడం. అంటే అంతవరకు నాకు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజెస్ వార్మప్స్ అట్లా ఏం అలవాట్లేదు పెద్దగా స్పోర్ట్స్. ఓకే సో మేడం. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడే కింద పడినా. ఓకే మేడం. డాక్టర్ కి చూపిస్తే పర్లేదు ఏం కాదు అన్నారు. ఎంఆర్ఐ తీపిస్తే మైల్డ్ కలెక్షన్ కింద నీ జాయింట్ అని వచ్చింది. ఓకే మేడం. 3 years అవుతుంది. మెట్లు ఎక్కేటప్పుడు కానీ వాటర్ తెచ్చేటప్పుడు కానీ పెయిన్ వస్తుంది. ఓకే, అంటే కింద కూర్చొని వేసినప్పుడు మెట్లు ఎక్కి దిగేప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారా? నార్మల్ గా వేరే పనులు చేసేటప్పుడు మామూలుగానే ఉంది. మెట్లు ఎక్కేటప్పుడు కానీ ఎక్కువ దూరం నడవడం కానీ వాటర్ ఎక్కువ తేవడం కానీ చేస్తే ఓకే మేడం. పెయిన్ వస్తుంది. అది తగ్గుతుందా నార్మల్ గా? తనకి ఏమన్నా మళ్ళీ కాలుకి ట్రీట్మెంట్ అవసరమా? ఏమైనా కాలు పట్టు వదలడం కానీ లేకపోతే ఇన్స్టెబిలిటీ లాగా ఏమన్నా ఫీచర్స్ అట్లా ఏమన్నా అనిపిస్తా ఉందా మేడం? అట్లా ఏం లేదు సార్. కాకపోతే పెయిన్ వస్తుంది. నీ దగ్గర నుంచి కింది వరకు బోన్ నెంబర్ కూడా పెయిన్ వస్తుంది. ఓకే, అయితే అది మోస్ట్ కామన్లీ మనకు అంటే ఈ కింద కూర్చొని లేచినప్పుడు కానివ్వండి లేకపోతే మెట్లు ఎక్కడం దిగడం కానివ్వండి, ఇటువంటి పనులలో స్పెసిఫిక్గా అప్పుడే పెయిన్ వస్తూ ఉంది, మిగతా ఏ పనిలో కూడా పెయిన్ రావట్లేదు అంటే సర్వసాధారణంగా మనకు మోకాళ్ళు చిప్ప అంటే పటెల్లా ఈ బోన్ కింద ఏదైతే కార్టిలేజ్ ఉందో అది కొంచెం అరుగుదల స్టార్ట్ అయినప్పుడే మనకు మీరు చెప్పిన లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అయితే దీనికి మోస్ట్ కామన్గా కొంచెం కౌంటర్ ప్రొటెక్టివ్ డ్రగ్స్ అంటాం, కొంచెం మెడిసిన్స్ వాడడం, దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేసుకుంటే సరిపోతుంది మేడం. అది అయితే కుదిరితే ఎప్పుడన్నా ఒకసారి హాస్పిటల్ కనుక విజిట్ చేయగలిగితే మనకు ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని దానికి ఏ ఫిజియోథెరపీ ఏం ఎక్సర్సైజులు చేస్తే మీకు రిజల్ట్ బెటర్గా ఉంటుంది చూసుకొని దాని తర్వాత దాన్ని బట్టి వీ కెన్ ప్రొసీడ్ ఫ్రమ్ దేర్ మేడం. ఇలా లెగమెంట్ టైర్స్కి అంటే గుర్తిస్తే వెంటనే ఆర్థ్రోస్కోపీ లాంటివి సజెస్ట్ చేస్తారు కదా, తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత కూడా స్టిల్ ఇబ్బంది పడుతుంటే అప్పుడు కూడా చేయడానికి సాధ్యమా ఆర్థ్రోస్కోపీ లాంటి ట్రీట్మెంట్స్? అంటే ఇది ఎప్పటికైనా కూడా ఆర్థ్రోస్కోపీ అనేది ఇప్పుడు ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం సర్జరీ తర్వాత ఇప్పుడు చాలామంది పేషెంట్స్ని ఇప్పుడున్న దీంట్లో అంటే అవగాహన లేకపోవడం వల్ల కానివ్వండి లేకపోతే ఇంకో కారణం వల్ల కూడా చాలామంది పేషెంట్స్ని ఆఫ్టర్ ఇయర్స్ టుగెదర్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రజెంట్ దీంట్లో అంటే ఇంజరీ అయిన 2 yearsకి కన్సల్ట్ అవ్వడం కానివ్వండి, 3-4 yearsకి కన్సల్ట్ అవ్వడం కానీ చేస్తూ ఉన్నారు. ఈ ఇయర్స్ టుగెదర్ కూడా తర్వాత కూడా మనం సర్జరీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఆ టైంలో ఈ ఫ్యూ ఇయర్స్లో ఏదైతే డ్యామేజ్ కానివ్వండి ఇంకేదన్నా లోపల ఇంజరీ కానీ జరిగి ఉన్నట్లయితే కనుక ఆ ఇంజరీ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓవర్ టైంలో. సో అందుకని మనకు ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా నొప్పి రావడం కానివ్వండి, ఇంజరీ హిస్టరీ ఉంది, నొప్పి వస్తూ ఉంది, రికరెంట్గా ఇన్స్టెబిలిటీ అంటే నడుస్తూ ఉన్న కొంచెం డిమాండింగ్ యాక్టివిటీ చేస్తూ ఉన్న మనకు మోకాలు పట్టొదులుతున్న ఫీలింగ్లో ఉంది, ఇట్లా అనిపిస్తే కనుక మాత్రం ఆర్థోపెడిక్ సర్జన్ని కానివ్వండి లేకపోతే స్పోర్ట్స్ డాక్టర్ని కానివ్వండి ఒకసారి కన్సల్ట్ అయ్యి దానికి డయాగ్నోసిస్ అనేది తెలుసుకొని దాని ట్రీట్మెంట్ అనేది చేసుకుంటేనే మనకు లాంగ్ టర్మ్లో ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. కాల్ ఇద్దామండి. హలో, ఓకే. అయితే ఆర్థ్రోస్కోపీ తర్వాత వాళ్ళు నార్మల్గా పనులు చేసుకోగలగడం మాత్రం వెంటనే జరుగుతుందా, లేకపోతే ఒక 2-3 days రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందా? ఇమ్మీడియట్ పోస్ట్ సర్జరీ అంటే కంప్లీట్ ఈ ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ సర్జరీలో మాత్రం బెడ్ రెస్ట్ అట్లా ఏముండదు. మార్నింగ్ సర్జరీ ఏంటంటే ఈవినింగ్ నుండే నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇమ్మీడియట్ సర్జరీ తర్వాతనే బరువు వేసి నడవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే బెడ్ రెస్ట్ చేయించుకునేంత పెద్ద సిగ్నిఫికెంట్ సర్జరీ అయితే కాదు. కాకపోతే ఒక 3 weeks వరకు కూడా మనకు ఒకటి బ్రేస్ అంటాం, అంటే పట్టి వేసి పెడతాము. అప్పటి వరకు చిన్నగా పట్టి వేసుకొని ఫిజియోథెరపీ చేసుకుంటూ బరువు వేసి నడుచుకోవచ్చు. యూజువల్గా ఒక 3 weeks నుండి దగ్గర యాక్టివిటీస్ అన్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఫిజియోథెరపీ అనేది మాత్రం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏసీఎల్ సర్జరీ. మనకు సర్జరీ ఎంతైతే ఇంపార్టెంటో సర్జరీ చిన్నగానే అయిపోతుంది. సర్జరీ తర్వాత వచ్చే ఫిజియోథెరపీ ఇదంతా కూడా లాంగ్ టర్మ్గా నడుస్తుంది. కాబట్టి కొంచెం పేషెంట్స్ పోస్ట్ సర్జరీ వాళ్ళు కూడా కొంచెం మోటివేటెడ్ అయ్యి ఉండి ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి.
ఓకేనండి డాక్టర్ అరుణ్ రెడ్డి గారు, లెగమెంట్ అంటే ఏంటి, లెగమెంట్ టేర్స్ ఎందుకు అవుతుంటాయి, ఎలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఎప్పుడు తప్పనిసరి, ఆర్థ్రోస్కోపీ తర్వాత ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ అండ్ రిజల్ట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.